దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో ఎక్కువ శాతం మంది లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ వాటిని సంపాదించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో పరుగులు పెడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దాని అర్థము, మనము దేవునినన్నా ఎక్కువగా ప్రేమించాలి, సిరినన్నా ఎక్కువగా ప్రేమించాలి. సిరి అనగా లోకం. సిరిని ఎక్కువగా ప్రేమించేవారు దేవుని ఎక్కువగా ప్రేమించలేరు. దేవుని ఎక్కువగా ప్రేమించేవారు సిరిని ఎక్కువగా ప్రేమించలేరు. నీవు నేను ఒకసారి ప్రశ్న వేసుకోవాలి, దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా, సిరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీ నయమాను రథం వెనకాల వెళ్ళి నయమాను ఇచ్చే బహుమానాలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి ఎంత ఆపద ఆయన తెచ్చుకున్నాడో మనందరికీ తెలుసు. ఆయన కుటుంబం అంతా నయమానుకున్నటువంటి కుష్ఠరోగం కలిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదవగలుగుతాం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా చూసినప్పుడు అక్కడ భార్యాభర్తలైనటువంటి అననీయ సప్ఫీరాలు వారి ఆస్తి నమ్మి అపోస్తులకు అప్పచెప్పాలని తీర్మానం చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఆస్తి నమ్మిన తర్వాత కొంత దాచుకుని కొంత అపోస్తులకు ఇవ్వడంతో వారిద్దరు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుని ఎక్కువగా ప్రేమించేవారు ఆశీర్వదించబడి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఎన్నో ఆశీర్వాదాలతో నింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు చూసినప్పుడు ఒక యవనస్తుడు చాలా ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సిరిని ఎక్కువగా ప్రేమించి దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కనుక దేవుని ప్రేమించే వారంగా ఉందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించే వారికట సమస్తమును మేలు కొరకు సమకూర్చి జరిగిస్తాడు. కనుక దేవుని ప్రేమిద్దాం. అలాగని సిరిని మనం సంపాదించుకోవద్దని చెప్పడం లేదు, కావాలి, అవసరం. కానీ వీటన్నిటికన్నా మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తే మేలు కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి విధమైన కృప మనం అందరూ పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.